తూర్పుగోదావరి జిల్లా కోలమూరులో బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటుగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ ను హోటల్ గా భావించకూడదని, ఈ క్యాంటీన్లపై ఎందరో శ్రామికులు, బడుగు జీవుల బ్రతుకులు ఆధారపడి ఉన్నాయని పురంధేశ్వరి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్స్ ను నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం క్రమబద్ధంగా పునరుద్ధీకరిస్తూ పేదల కడుపు నింపుతుందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చెప్పారు. కార్మిక కర్షక వేతన జీవులు పట్టెడు అన్నంతో కడుపు నింపుకుని ఆత్మగౌరవంతో బ్రతకడానికి అన్న క్యాంటీన్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు ₹2 కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాలని అనుసరించి ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170ది. ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఇంకో 2-3 ఇక్కడ తెరుస్తారు కాబట్టి 275 చేరేటువంటి అవకాశం